ఈరోజు ఏంటంటే స్పెషల్ మా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే ఉందన్నమాట. దానికోసం నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ ఇంకా వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాము. దానికోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్గా అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నామండి. ఆనియన్స్ ఇట్లా అవన్నీ మేము చేసే స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీను ఇంకా ఆలు కుర్మా చేస్తున్నాము. వాటి కోసం అన్ని ప్రిపరేషన్ రెడీ చేసుకుంటున్నాం అనమాట. మేము ఇప్పుడు ఆలు కుర్మా చేస్తున్నాము. అయితే నేను ఆల్రెడీ స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను. అయితే ముందుగా నేను దాల్చిన చెక్క ఇవన్నీ కొద్దిగా బిర్యానీ ఆకు ఒక 4-5 గ్లాసులు ఏంటి అనిత వాటర్ ఉన్నాయో వేసి మార్చేటండి తొందరగా వస్తుందా వాటర్ వేసుకుంటాను. అలానే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నామండి. జరిగితేనా అవునులే ఇక్కడ ఉంది. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆలుగడ్డ కూడా ఆల్రెడీ మేము ఇక్కడ ఆలు అంటే ముందే మనం కట్ చేసి పెడితే నల్లగా అయిపోతాయి అని చెప్పి చెక్కు తీసి వాటర్లో వేసి పెట్టామండి, సాల్ట్ వేసి. మన ఆలు కుర్మా కాబట్టి కొంచెం మనకి బగారా రైస్ అంటే వెజ్ రైస్లోకి ఆలు కుర్మా చాలా బాగుంటుందండి. వెజ్ ఎందుకంటే ఎప్పుడు నాన్ వెజ్ వండుకుంటాం కదా. నాన్ వెజ్ బాగా తిని బోర్ అసలు మీ ఛానల్ కూడా అన్ని నాన్ వెజ్ పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. అలానే కొన్ని ఆనియన్స్ అండి, ఎక్కువ కాదు. అలానే కొద్దిగా ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. గిన్నె చూపించేది లేదా? ఇవాళ కొద్దిగా మా అందరినీ భరించండి, మీరు ఏమనుకోకండి. అయితే నేను ఆలుగడ్డలు కూడా వేసేస్తున్నానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా అన్నీ వేగిపోయాయి కదా. ఇందులో నేను ఒక 1.5 kg ఆలు తీసుకున్నానండి. అంటే ఒక 3 ఫ్యామిలీస్కి అట్లా. ఆ రైస్ ఒక 2 kgs రైస్ వేస్తున్నాము. ఫుడ్ కూడా వేసానా? ఇంకేం ఎక్కువ ఇక్కడ మనకి ఆలు ఫ్రై అయిపోతుందండి. మంచిగా ఫ్రై చేసేస్తున్నాం కదా. అయితే ఇప్పుడు నీళ్ళని కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు బగారా రైస్కి ఆయిల్ వేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం మేము. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఏమేమి కట్ చేసామంటే క్యారెట్, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, ఒక ఆనియన్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసామండి. అయితే కూడా అవి కొన్ని కట్ చేయలేదు. ఆలుగడ్డలో వేసి కొన్ని ఆలులో కొన్ని వేసేస్తే ఓకే. అయితే ఇప్పుడు మనము బగారా రైస్లోకి కొన్ని పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. అందులో కొంచెం టమాటో అలానే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసేస్తున్నాను. క్యారెట్ అలానే బఠానీ
అలానే బీన్స్ కూడా కట్ చేసి పెట్టామండి తీసుకొని. బీన్స్ కూడా వేసేస్తున్నాను. అన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. బీన్స్ ఎన్ని తీసుకున్నావు అవన్నీ? ఒక పావు కేజీ. పావు కేజీ తీసుకున్నావా? అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక చెంచా వేసుకున్నాను. ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి పెట్టేసానండి. కొద్దిసేపు ఒక 5 minutes. పాలు కలిపేద్దాం ఒకసారి ఎలా అయితే. టమాటో రసం అండి, టమాటో చారు. అంటే కొంచెం సమ్మర్ కదా, చారు ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి మేము టమాటో చారు కూడా చేస్తున్నాం అనమాట. మీరు మూత రావాలి. నెక్స్ట్ టైం వేయాలంట. కొత్తిమీర వెయ్యి, కొత్తిమీర కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ఏం కట్ చేయాలి దీనికి? ఆనియన్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, సాల్ట్. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. రైస్ ఇది వేసినాం కదా, కొంచెం మనము క్యారెట్ ఇంకా బీన్స్ అన్నీ వేసాం కదా, మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఆలు కూడా రెడీ అయిపోతుందండి. ఆలు కర్రీ కూడా. ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాము. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాము. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. వేగడానికి కదా, అంటే మనం మసాలాలు ఇట్లన్నీ రెడీ చేసినాం కదా. ఓకే, మనకి ఇక్కడ ఇవన్నీ వాటర్ తీసుకోవాలా? కుక్ అయిపోయాయి. 6 గ్లాస్ రైస్. 6 గ్లాస్ రైస్ అయితే 12 గ్లాసెస్ వేయాలి కదా వాటర్. అయితే నువ్వు 12 వేయకుండా 10 నెయ్యి సరిపోతాయి. ఎందుకంటే మనకి రైస్ మెత్తగా కాకుండా అనమాట, అందుకనే. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఇందులో ఒక 10 గ్లాస్ వాటర్ వేసాము. అంటే ఆ గ్లాస్తో ఎంత ఇట్లాంటి గ్లాస్ తోటి 6 గ్లాస్ రైస్ తీసుకున్నాం అనమాట. అయితే 12 అంటే గ్లాస్కి మనము 2 గ్లాస్ వాటర్ వేస్తాం కదా. అయితే మేము ఎట్లా అంటే 12 గ్లాసెస్ వాటర్ వేయకుండా జస్ట్ ఓన్లీ ఒక 10 వేసుకున్నాం. ఎందుకంటే బగారా రైస్ కదండి, మనకి రైస్ అంటే ఒక్కొక్క రైస్ అంటే కొత్త బియ్యం ఉంటే పాత బియ్యం ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం మీడియంలో ఉన్నాయన్నమాట. అందుకే కొద్దిగా మేము వాటర్ తగ్గించేసుకున్నాము. అయితే ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేస్తున్నాను. అంటే ఒక 5 స్పూన్స్ వేస్తున్నాను. ఒక 5 స్పూన్స్ సాల్ట్ వేసాను. పెట్టేసి అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఆలు కూడా వేగిపోయిందంటే, అయితే నేను పసుపు వేస్తున్నాను అనమాట. 1 స్పూన్ వేస్తున్నా. కారం కూడా కావాలి. కారం అలానే నేను కారం కూడా వేసేస్తున్నానండి. ఈ స్పూన్ తోటి ఒక 4 స్పూన్స్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఫోర్ స్పూన్స్ వేసాను. అలానే సాల్ట్ వేస్తున్నానండి. మనం రైస్లో కూడా వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా తగ్గించి వేసుకున్నాము. ఒక 3 స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఒకసారి మొత్తం కర్రీ కలిపేద్దామండి. అన్ని ఉప్పు కారం వేసాం కదా. ఆమె అది కలుపుతూ ఉంటుంది. నేను డెకరేషన్ చూపిస్తాను మీకు. ఈ ఆలు ఇట్లా మంచిగా ఉడికిపోయిందంటే అయితే నేను ఉప్పు
కారం వేసాను కదా. అయితే నేను ఆనియన్ పేస్ట్ పట్టేశానండి. అయితే ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఆనియన్స్ కట్ చేసి మంచిగా ఫ్రై చేశాను అనమాట, వేయించినయే. అయితే ఇది పేస్ట్ చేసి ఇందులో వేస్తున్నాను. కుర్మా అన్నప్పుడు మనకి రైస్లోకి కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి కదా. అలానే నేను ఇక్కడ నువ్వులును అలానే కొబ్బరి ఇవి పేస్ట్ చేశానండి. ఇది కూడా వేసేస్తున్నాను ఇందులోనే. కలిపి మంచిగా ఒక 5 minutes ఉంచేసేయాలి. మనకేంటంటే కొంచెము ఆలూకి పట్టుకోవాలన్నమాట. ఇట్లా మనకి వెజ్ రైస్లోకి ఇట్లా ఆలూ కుర్మా చాలా బాగుంటుందండి. గ్రేవీ వస్తుంది చిక్కగా మంచిగా రైస్లో కలుపుకోవడానికి. నేను ఇప్పుడు ఇక్కడ ఆలూ కుర్మాలో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మంచిగా కలిపేయాలండి ఒకసారి. ఇది కొద్దిగా చిక్కబడుతుంది మనకి. కొద్దిగా ఉడికిన తర్వాత మన ఆలూ పేస్ట్ ఇట్లా అవన్నీ మిక్సీ పట్టి వేసాం కదా, ఇది కొద్దిసేపు దగ్గరికి అయితే మనకి రైస్లోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి రైస్కి ఇక్కడ ఎసరు వచ్చేసిందంటే నేను రైస్ వేసేస్తాను. రైస్ వేసే మెల్లిగా. వెజిటేబుల్ రైస్ కదండి, మంచిగా క్యారెట్ బీన్స్ అన్నీ మంచిగా కనిపిస్తున్నాయా. ఇందులోకి ఆలూ కుర్మా మాత్రం అదుర్సండి, అదిరిపోతుంది. తిన్నవాళ్ళు చెప్పాలి, నువ్వు చెప్తే అయిపోయింది. తిన్నవాళ్ళు చెప్పాలండి. ఇంకేం చేస్తున్నావు? ఇంకేం చేస్తాం, ఈ టైం అయింది ఇంకా రెడీ అయ్యేటప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ మన కర్రీ మంచిగా ఉడుకుతుంది కాబట్టి నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫైనల్గా ఆలూ కుర్మా రెడీ అయిపోయిందండి. వెజ్ రైస్లోకి, వెజ్ బగారా రైస్లోకి. మనము ఇక్కడ ఏమంటారు కొబ్బెరాను ఇంకా నువ్వులు అన్నీ పేస్ట్ చేసేసాం కదా, ఇంకా ఆనియన్స్కి ఇట్లా పేస్ట్ చేసేసాం కదా. మనకి గ్రేవీ మంచిగా ఉందండి రైస్లోకి. మా అంటే ఇలా డెకరేషన్ చేసామండి మొత్తం అంతా. ఆన్ చేయండి. ఈరోజు బర్త్డే జరుపుకునే బర్త్డే బాబు, సెకండ్ బర్త్డే. హాయ్ యశు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. యశు క్యాండిల్ ఊదు. Happy birthday to you. Happy birthday dear Yeshu. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Yeshu. May God bless you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Yeshu. Happy long life to you. We wish you may happy birthday Yeshu. Yeshu. Photo.
తోపి మీద ఎత్తన్నారా కేకులు ఎత్తన్నారా అక్షంతలు ముక్క నవ్వినట్టే నవ్వుతాడు ఫోటో తీరా రే ఫోన్ తీసుకో కాదు ఫోటో కూడా తీసిన ప్లేస్ జరుగు శ్రేష్ట ఫోటో తీరా ఇందులో తీస్తున్నాలే ఫోటో యశు థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకి అరే కేక్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ ఫైనల్గా రైస్ మాకు అయిపోయింది మేము బర్త్డే పార్టీ అంటే అయిపోతుంది అది తినడానికి వచ్చేసినాం అనమాట అందరము రైస్ వడ్డించుకుంటున్నాము కర్రీ కర్రీ పేపర్ ఎక్కడ ఆలు కుర్మా ఏం లేవన్నా గోల్డ్ గాజులు అవన్నీ అయ్యో అవే చాలా గ్రేట్ నువ్వు అన్నయ్య గ్రేట్ అని హాయ్ చెప్పండి అన్నయ్య అనే అందరూ టేస్ట్ చేయండి ఇంకా బిర్యానీ లీవ్స్ తిని చెప్పండి ఇప్పుడు చెప్పండి తినుకుంటూ చెప్పండి వంటలు ఎవరు చేశారు మరి ఇప్పుడు ఇగో మళ్ళీ చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎక్సలెంట్ వండర్ఫుల్ వండర్ఫుల్ అనిత స్టైల్ కుకింగ్ సూపర్ మీ అండ్ మై ఫ్యాషన్ చెప్పు సూపర్ యశు ఎలా ఉంది బిర్యానీ కొంచెం తిందురా